అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇక విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ ను ఖండిస్తూ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఐ జాతీయ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, నారాయణ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ ఉద్యమానికి ప్రధాన విలన్ సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్. ఆయన వల్లనే ఈ ఉద్యమం కాకృతుగా ప్రజా ఉద్యమం మారిపోయింది. బాధ్యరాహిత్యంగా న్యాయమూర్తి ఆయన బాధ్యత వహించాలి. ఇప్పుడు ఒక ఉద్యమం జరిగింది. ఇప్పుడు ఒక పులికి వస్తూ ఉంటే వెళ్ళి కోర్టు మూవ్ చేస్తాం లాయర్లు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఈ వీడియో చూసేటువంటి అలవాటు నాకు లేవన్నాడు. ఒకసారి ఈ బ్లూ పుల్లు చూసే అలవాటు ఉండొచ్చు. అందువల్ల దానిలో ఆయన బిజీగా ఉంటాడు, మాకు చూసుకోవాలి. కానీ ఆయన మెయిన్ వెళ్ళాలి. రెండవది, ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో కాంగ్రెస్ పార్టీని డామినేట్ చేస్తూ ఉంది, కమ్యూనిస్ట్ డామినేట్ చేస్తూ చెప్తున్నారు. ఒకలో డామినేషన్ కాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పోయాడు, ఇది పద్ధతి అంటున్నారు. మోడీ పరిపాలన పద్ధతిగా ఉందా? పార్లమెంట్ ధ్వంసం చేస్తున్నాడు కదా, పార్లమెంట్ డెమోక్రసీని నాశనం చేస్తున్నాడు కదా. ఆయన పద్ధతిగా పరిపాలించినప్పుడు ఉద్యోగం కూడా పద్ధతి పరంగా ఉండదు. ఆ పక్కన దాన్ని పోయాడు కలిగితే ఈ పద్ధతి పరచుకోండి చేద్దాంది. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్పాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఇటువంటి వాటితో మా సమయం వృధా చేయొద్దు, మీ సమయం కూడా వృధా చేసుకోవద్దు, ఇది మాకు సంబంధం లేని అంశం అని ఇంకా ఆయన మాట్లాడుతుంటే ఇక ఆపండి అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి ఆపేశాడు. ఎందుకు ఆపాడు ఆయన? ఆయనే దీనికి బొద్దింకలు అని చెప్పి పేరు పెట్టాడు. ఆ బొద్దింకల ఆధ్వర్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది పోగొడుతున్నారు. ఎవరు ఇప్పుడు బొద్దింకలు? పదవిని పట్టుకుని ఏలాడే నరేంద్ర మోడీ బొద్దింక, లేకపోతే పదవిని పట్టుకుని ఏలాడేటువంటి ధర్మేంద్ర ప్రధాని బొద్దింక? వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఉంది. ఒక విద్యార్థులే కాదు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు ఈ దేశంలో ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. కానీ మీకున్న మంది మార్బలం, లేకపోతే అధికారం, లేకపోతే డబ్బు బలంతో అదేవిధంగా రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేసి అధికారాల్లో రావచ్చేమో, కానీ ఇది మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైతాంగం మిమ్మల్ని క్షమించకపోబట్టే మొన్న 240 స్థానాలకు దిగిపోయారు మీరు. ఇప్పుడు విద్యార్థులు దేశవ్యాప్తంగా వచ్చిన తర్వాత విద్యార్థులతో ఘర్షణ పెట్టుకున్న వాళ్ళు, యువతతో ఘర్షణ పెట్టి వాళ్ళకి ఏమీ తెలవదు, రాజకీయాలు తెలవదు, వాళ్ళ సమస్య ఒకటే వాళ్ళకి ప్రధానం. అటువంటి వాళ్ళతో ఘర్షణ పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. అదేవిధంగా సోనం వాంగ్చుక్ నిరాదేశులు కూడా తక్షణం విరమింపు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. చెప్పారు కాబట్టి మళ్ళా చెప్పక్కర్లేదు.